అందరికీ స్వాగతం. మనలో చాలామందికి మనసులో ఎవరో ఒకరిపై కోపం, పగలాంటివి ఉంటాయి కదా. అవును, అది చాలా సహజం. కొన్నిసార్లు సంవత్సరాల తరబడి ఆ భారాన్ని మోస్తూనే ఉంటాం. దాన్ని వదిలించుకోలేక మనశ్శాంతే లేకుండా పోతుంది. ఈరోజు మనం చేతిలోకి తీసుకున్న ఆధారం సరిగ్గా ఈ సమస్య గురించే మాట్లాడుతుంది. అంటే విశ్వవ్యాప్తమైన ప్రేమ, కరుణ, వీటిని పెంచుకోవడం ద్వారా మనసును ఎలా శుభ్రం చేసుకోవచ్చో చర్చిస్తుంది. అయితే ఇక్కడ ప్రేమ, కరుణ అనగానే ఇదేదో ఆధ్యాత్మిక ప్రవచనంలా అనిపించొచ్చు చాలామందికి. ఖచ్చితంగా. కాని మనం ఈరోజు చూడబోయే కోణం అది కాదు. దీని ఒక మానసిక పరిశుభ్రతకు సంబంధించిన ఆచరణాత్మక సాధనంగా ఎలా వాడుకోవచ్చో చూద్దాం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మనకు అన్యాయం చేసిన వ్యక్తిని, మన శత్రువుని మనస్ఫూర్తిగా ఎలా క్షమించగలం? వాళ్ళు బాగుండాలని ఎలా కోరుకోగలం? ఇది వినడానికే అసాధ్యంగా అనిపిస్తోంది. అవును, అసంబద్ధంగా కూడా. సరే, ఈ ఆధారం దీనికి ఎలాంటి సమాధానమిస్తుందో లోతుగా చూద్దాం. మొట్టమొదట ఈ ఆధారం స్పష్టం చేసే విషయం ఒకటుంది. ఈ అభ్యాసం మనం ఇతరుల కోసం చేసేది కాదట. ఓ, ప్రాథమికంగా మన స్వంత మానసిక ప్రక్షాళన కోసమేనట. మనలో పేరుకుపోయిన పగ, ద్వేషం లాంటివి అత్యంత హానికరమైన మానసిక చికాకులు అని, అవి మనల్నే కాల్చేస్తాయని చెప్తోంది. అవును, ఆ మానసిక పరిశుభ్రత అనే మాట చాలా చాలా ముఖ్యమైనది. మనం రోజూ శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం, కానీ మనసులో పేరుకుపోయే చెత్త గురించి దాని గురించి పట్టించుకోం. అస్సలు పట్టించుకోం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకంలో ఒక అద్భుతమైన పోలిక వాడారు. ద్వేషంతో నిండిన మనసుని మరుగుతున్న నీటితో పోల్చారా? మరుగుతున్న నీటితోనా? ఆసక్తికరంగా ఉంది. అవును. ఆలోచించండి, బాగా మరుగుతున్న నీళ్లలో మనం మన ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడగలమా? అస్సలు చూడలేం. అంతా కదిలిపోతూ గందరగోళంగా ఉంటుంది. సరిగ్గా అదే, పగ, ద్వేషం వంటి తీవ్రమైన భావోద్వేగాలతో మనసు అలా కొందలిస్తున్నప్పుడు అది వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించలేదు. ప్రతిదాన్ని వక్రీకరించి చూస్తుంది. ఆ పోలిక అద్భుతంగా ఉంది. కాని ఇక్కడ నాకొక సందేహం. కోపం, ద్వేషం ఇవి మనుషులకు సహజమైన భావోద్వేగాలే కదా. అవును. మరి వాటిని పూర్తిగా తీసేయడం సాధ్యమేనా? అది మనల్ని మనం అణుచుకున్నట్టవ్వదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ లక్ష్యం ఆ భావోద్వేగాలను అణచివేయడం కాదు, వాటిని మార్చడం. మార్చడమా? ఆ మరుగుతున్న నీటిని బలవంతంగా ఆపేయడం కాదు, దాని కింద ఉన్న మంటను ఆర్పేయడం. ఈ భావోద్వేగాల వల్ల మనకే నష్టం కలుగుతుందని గుర్తించినప్పుడు వాటిని మార్చుకోవాలనే ప్రేరణ వస్తుంది. ఇక్కడ కేవలం మానసిక నష్టమే కాదు, శారీరక నష్టం కూడా జరుగుతోందని ఈ ఆధారం వివరిస్తోంది. అవును, ఆ విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. మనం ఒకరిపై ద్వేషం పెంచుకుంటే ఆ బాధ వాళ్లకన్నా ముందు మనకే మొదలవుతుందట. నిజమే. ఈ పుస్తకం ప్రకారం ద్వేషం మన శరీరంలో హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుంది. దీనివల్ల గుండె వేగం పెరగడం, రక్తపోటు, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి, ఆకలి మందగించడం, ఇలా ఎన్నో సమస్యలు మనందరికీ అనుభవమే కదా. ఆఫీసులో జరిగిన గొడవ గురించి రాత్రంతా ఆలోచిస్తూ ఉంటే మరుసటి రోజు ఎంత నీరసంగా, చిరాకుగా ఉంటుందో. ఖచ్చితంగా. చిత్రంగా, మనం శత్రువుకు కలగాలని కోరుకునే బాధలనే మనం ముందుగా మన చేతులారా అనుభవిస్తున్నాం. అవును, ఇది మనసుకి, శరీరానికి ఉన్న విడదీరాని సంబంధాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ద్వేషపూరిత మానసిక స్థితి నేరుగా శారీరక రుగ్మతగా మారుతుంది. అలాంటి మనసుతో ధ్యానం చెయ్యలేం, ఏకాగ్రత పెట్టలేం. ఆ మరుగుతున్న నీటిలాంటి మనసుతో స్పష్టత అనేది అసాధ్యం. కాబట్టి ఈ మానసిక చికాకును తొలగించుకోవడమనేది ఇతరుల కోసం చేసే ఉపకారం కాదు, అది మనకు మనం చేసుకునే ప్రాథమిక చికిత్స. మన ఆరోగ్యం కోసం, మన శాంతి కోసం ఇది మొదటి మెట్టు. సరే, ఈ ద్వేషం మనకే నష్టమని, మన ఆరోగ్యాన్నే పాడు చేస్తుందని అర్థమైంది. కాని అసలైన చిక్కుముడి ఎక్కడే ఉంది. చెప్పండి. ఈ నష్టం నుండి బయటపడటానికి మార్గం మన శత్రువు బాగు కోరడమేనని ఈ ఆధారం చెబితే అది నమ్మశక్యంగా లేదు కదా. వాళ్లు చేసిన తప్పును మనం మన్నిస్తున్నట్టు, వాళ్ల చర్యను ఆమోదిస్తున్నట్టు కాదా? ఆ భావనతో ఎలా పోరాడాలి? ఇది చాలా సహజమైన సందేహం. మనల్ని బాధపెట్టినవాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకోవడమంటే మన అహాన్ని, మన న్యాయభావనను దెబ్బతీసినట్టే అనిపిస్తోంది. అవును. కాని ఇక్కడే ఈ ఆధారం మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక తర్కాన్ని ముందు పెడుతోంది. ఆ వాక్యమేమిటంటే, మీ శత్రువులందరూ బాగుండి, సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంటే వారు మీ శత్రువులుగానే ఉండరు. ఒక్క నిమిషం,
నెమ్మదిగా చెప్పండి. మీ శత్రువులందరూ బాగుండి సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంటే వారు మీ శత్రువులుగానే ఉండరు. అంటే వాళ్ళు సంతోషంగా ప్రశాంతంగా ఉంటే మన జోలికి రారనంటారా? అవును. అసలు హానికరమైన ప్రవర్తనకు మూలమేమిటి? ఈ ఆధారం ప్రకారం వారిలోని బాధ, భయం, అభద్రత ఇలాంటి మానసిక సమస్యలే వారిని అలా ప్రవర్తించేలా చేస్తాయి. ఓకే. నిజంగా సంపూర్ణంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్న వ్యక్తి ఇతరులకు హాని తలపెట్టాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు తమ సమస్యలతోనే పోరాడుతూ ఉంటారు కాబట్టి ఆ బాధను, ఆ నిరాశను ఇతరులపై చూపిస్తారు. కాబట్టి వారి సమస్యలు తొలగిపోవాలని కోరుకోవడమంటే? వారు ప్రశాంతంగా ఉండాలని కోరుకోవడమంటే. ఓకే ఓకే. ఇప్పుడు నాకు అర్థమవుతోంది. అంటే వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవడం వాళ్ళను క్షమించడం కాదు. కాదు. వాళ్ళు మనకికపై హాని చేయలేని ఒక మానసిక స్థితికి చేరుకోవాలని కోరుకోవడం. ఇది ఒక రకంగా మనల్ని మనం కాపాడుకునే వ్యూహం అన్నమాట. ఖచ్చితంగా. ఒక తెలివైన వ్యూహం. ఇది పూర్తిగా స్వీయ రక్షణకు సంబంధించింది. దీన్ని ఇంకోలా చెప్పాలంటే వాళ్ల మనసులో మండుతున్న నిప్పు మనల్ని కూడా కాలుస్తోంది. నిజమే. ఆ నిప్పు చల్లారాలని కోరుకోవడం మన మంచికే. ఈ ఆలోచనను, ఈ ఆధారం ఇంకో అడుగు ముందుకు తీసుకువెళ్ళి, మీకు శత్రువులు ఉండకూడదనుకుంటే ఆచరణాత్మకమైన పరిష్కారం వారి సమస్యలను అధిగమించడానికి వారికి సహాయం చేయడమే అని చెబుతోంది. మమ్మో, సహాయం చెయ్యడమా? ఇది వినడానికి చాలా ఉన్నతంగా ఉందిగాని ఆచరణలో పెట్టడమంత తేలిక కాదుగదా. కష్టమే. సరే, లాజిక్ అయితే అర్థమైంది. కాని రోజూ నా శత్రువు బాగుండాలి అని ఒక మంత్రంలా అనుకుంటే సరిపోతుందా? అది ఒక రకమైన నటనలా మనల్ని మనం మోసం చేసుకున్నట్టు అనిపించదా? మీరు చాలా ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు. అందుకే ఈ ఆధారం చాలా గట్టిగా హెచ్చరిస్తుంది. ఇవి కేవలం మ్యాజిక్ ఫార్ములాలు కావని. ఆహా. ఈ అభ్యాసం నిజంగా ఫలించాలంటే మన ఉనికిలోని 3 స్థాయిలలో ఒక సమన్వయం, ఒక సమగ్రత అవసరమని చెబుతుంది. కేవలం అనుకుంటే సరిపోదు. మన ఆలోచన, మన మాట, మన పని. ఈ 3 ఒకే తాటిపైకి రావాలి. అవును. దీన్నే ఉదాత్త ప్రవర్తన యొక్క త్రివిధ మార్గమని పిలుస్తున్నారు. ఆలోచన, మాట, చర్య ఈ 3 ఒకేలా ఉండటమా? దయచేసి దీన్ని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. మొదటిది పునాది స్థాయి ఆలోచన. అంటే ఇతరుల సంతోషాన్ని మనస్ఫూర్తిగా, నిజాయితీగా కోరుకోవడం. మొదట్లో కష్టమే. చాలా కష్టం. కానీ కనీసం వాళ్ళకి చెడు జరగకూడదు అనే స్థాయి నుండి మొదలుపెట్టవచ్చు. రెండోది మాట. మన ఆలోచనలకు, మాటలకు పొంతన ఉండాలి. అంటే మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడకూడదు. అదే, మనసులో ద్వేషం పెట్టుకుని పైకి ప్రేమగా మాట్లాడటం వల్ల ప్రయోజనం శూన్యం. మన మాటలు సున్నితంగా, సత్యంగా ఉండాలి. మూడోది, అత్యంత ముఖ్యమైనది చర్య. మన చేతలు. మన ఆలోచనలు, మాటలు మన చేతల్లో ప్రతిబింబించాలి. ఇతరుల బాధను తగ్గించడానికి మన శక్తి మేరకు మన వంతుగా కృషి చేయటం. దీనికి ఒక ఆచరణాత్మక ఉదాహరణ చెప్తారా? ఆఫీస్లో మనల్ని నిత్యం ఇబ్బంది పెట్టే సహోద్యోగి ఉన్నాడనుకుందాం. మంచి ఉదాహరణ. ఈ 3 మార్గాలను ఎలా అన్వయించుకోవచ్చు? ఆ సహోద్యోగి విషయంలో ఒకటి ఆలోచన. అతనికేదో కీడు జరగాలి, ఉద్యోగం పోవాలి అని ఆలోచించడం మానేసి, అతను కూడా తన పనిలో ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి అని ఆలోచించడం మొదలుపెట్టడం. సరే. 2 మాట. అతని గురించి ఇతరులతో చెడుగా మాట్లాడటం, చాడీలు చెప్పటం మానేయటం. అవసరమైతే అతనితో నేరుగా, గౌరవంగా మాట్లాడటం. 3 చర్య. అతని పనికి కావాలని ఆటంకాలు కల్పించడం మానేసి కనీసం తటస్థంగా ఉండటం, లేదా వీలైతే ఒక చిన్న సహాయం చెయ్యడం. ఈ మూడింటి మధ్య వైరుధ్యం ఉంటే అదే అసలు సమస్య. మనసులో అతనికి చెడు జరగాలని కోరుకుంటూ, పైకి నవ్వుతూ మాట్లాడుతూ, అతని పనిలో సహాయం చెయ్యకపోతే ఆ వైరుధ్యం మనల్నే దహించివేస్తుంది. నిజమే. ఆ అంతర్గత సంఘర్షణ చాలా శక్తిని హరించివేస్తుంది. అందుకే జ్ఞానులు నిన్ను నిందిస్తారు అని ఈ ఆధారం హెచ్చరిస్తుంది. ఆ జ్ఞాని ఎవరో కాదు, మన అంతరాత్మ. మన కపటత్వం మనకు తెలుసుకదా. అంటే ఈ 3 మార్గాలు మన అభ్యాసానికి ఒక రకమైన జవాబుదారీతనాన్ని ఇస్తాయన్నమాట. ఈ మూలంలో ఒక శక్తివంతమైన వాక్యముంది. మన ఉదాత్త ఆలోచన ఒకరోజు ఉదాత్త ప్రవర్తనగా వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా. అలాగే మన ద్వేషపూరిత ఆలోచన కూడా ఏదో ఒకరోజు చెడు ప్రవర్తనగా బయటపడుతుంది. కాబట్టి మనం ఏ విత్తనం నాటుతున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఈ అభ్యాసాన్ని కేవలం ఒక మేధోపరమైన వ్యాయామంగా మిగిలిపోకుండా చూస్తుంది. అవును. ఇది అంతర్గత సాధనకు, బాహ్య ప్రపంచానికి మధ్య ఒక వారధిని నిర్మిస్తుంది. సరే, ఇంత కష్టపడి ఈ అభ్యాసాన్ని శ్రద్ధగా, సమగ్రంగా ఆచరిస్తే మనకు కలిగే ప్రయోజనాలేమిటి?
ఈ పుస్తకంలో వాటి గురించి చాలా స్పష్టంగా వివరించారు. అవును, ఈ ప్రయోజనాలన్నీ కూడా మనస్సు యొక్క స్వచ్ఛతకు సంబంధించినవే. నీళ్లు చల్లారితే ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది కదా. అలాగే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన జీవితంలో కూడా స్పష్టత వస్తుంది. సరిగ్దాదే. ఈ ఆధారం జాబితా చేసిన కొన్ని ప్రయోజనాలు: హాయిగా నిద్రపట్టడం, పీడకలలు రాకపోవడం. ఉదయాన్నే సులభంగా ప్రశాంతంగా లేవగలగడం. అవును, అన్నింటికన్నా ముఖ్యంగా ధ్యానంలో ఏకాగ్రత, లోతు పెరగడం. ఎందుకంటే మనసులోని ప్రధాన శత్రువైన ద్వేషం తొలగిపోయింది కాబట్టి. అందరితో స్నేహపూర్వకంగా నిష్కపటంగా ఉండగలగడం. అవును, మన ప్రవర్తనలోనే ఒక తేలికదనం వస్తుంది. ఈ ప్రయోజనాలు వింటుంటేనే చాలా బావున్నాయి. అయితే దీన్ని ఆచరణలో పెట్టడానికి ఏదైనా ఒక సులభమైన చిట్కా ఉందా? మొదటి అడుగుగా ఏం చేయవచ్చు? ఉంది. ఈ మూలం నుండి ఒక చాలా ఆచరణాత్మకమైన చిట్కాను మనం తీసుకోవచ్చు. ప్రతిరోజు ఏదైనా ధ్యానం లేదా ఏకాగ్రత అభ్యాసం ప్రారంభించే ముందు. లేదా కనీసం నిద్రపోయే ముందు. అవును, నిద్రపోయే ముందు కూడా మొదటి 5 నిమిషాలు ఈ విశ్వవ్యాప్త ప్రేమ, కరుణాభావనపై దృష్టి పెట్టడం. ముఖ్యంగా మనం ఎవరి పట్లనైతే ద్వేషం పెంచుకున్నామో వారిని గుర్తుచేసుకుని ఇలా అనుకోవడం: చెప్పండి. వారికి కూడా సహనం, ధైర్యం, అవగాహన మరియు సంకల్పం కలుగుగాక. వారు తమ జీవితంలో ఎదురయ్యే అనివార్యమైన కష్టాలను, సమస్యలను, వైఫల్యాలను ఎదుర్కొని అధిగమించే శక్తిని పొందుదురుగాక. ఈ వాక్యాలు చాలా శక్తివంతంగా ఉన్నాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది కదా. ఏమిటది? ఈ వాక్యాలలో మన సొంత శక్తిని, భావనను చొప్పించడం. ఈ ఆధారం చెప్పినట్లు కేవలం గుడ్డిగా వల్లెవేయడం వల్ల ఏమీ జరగదు. నిజమే. అది ఒక యాంత్రిక ప్రక్రియ కాకూడదు. మొదట్లో ఇది చాలా కష్టంగా అనిపించవచ్చు, మనసు అంగీకరించదు. కాని పదే పదే ప్రయత్నిస్తుంటే ఆ రాయి కూడా అరుగుతుంది అంటారు కదా, అలా మనసులోని పగ కూడా నెమ్మదిగా కరుగుతుందేవో. ఇది మనస్ఫూర్తిగా పాల్గొనే ఒక చురుకైన ప్రక్రియ. మనలో ఆ ప్రేమ, కరుణ నిండినప్పుడే దాన్ని ఇతరులతో పంచుకోగలం. మన దగ్గర లేనిదాన్ని మనం ఇతరులకివ్వలేం కదా. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఆ ప్రక్రియ మనతోనే మొదలవుతుంది. ఈరోజు మనం చర్చించుకున్న విషయాల సారాంశం ఏమిటంటే, ఈ విశ్వవ్యాప్తమైన ప్రేమ, కరుణ అనేది కేవలం ఒక నిస్వార్థమైన ఆధ్యాత్మిక చర్య మాత్రమే కాదు. అది స్వీయ ప్రక్షాళన, మానసిక స్పష్టత మరియు శారీరక శ్రేయస్సు కోసం ఒక శక్తివంతమైన ఆచరణాత్మక సాధనం. ఇది సమస్య యొక్క లక్షణాలను కాకుండా దాని మూల కారణాన్ని, అంటే బాధను పరిష్కరిస్తుంది. అవును, ఆ బాధను పరిష్కరించడం ద్వారా మన చుట్టూ ఉన్న ప్రతికూలతలను నిర్వీర్యం చేసే ఒక తెలివైన మార్గం. ఇది మన శత్రువులను స్నేహితులుగా మార్చడం కాదు, అసలు శత్రువు అనే భావననే మనం మనస్సు నుండి తొలగించడం. మార్చాలని, వాళ్ల ప్రవర్తనను మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఈ చర్చ తర్వాత నాకొక ప్రశ్న వస్తోంది. మనం మార్చాలనుకుంటున్న మొదటి దుష్ట మనస్సు, అంటే బాధతో, పగతో నిండిన మనస్సు, బహుశా మన శత్రువుది కాదేమో, మనలోనే పగతో, ద్వేషంతో రగిలిపోతున్న మనదేనేమో. ఆ పరివర్తన ఎక్కడ మొదలవ్వాలి?